నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి మనం ఆ టూర్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనమే తీసుకొని వెళ్తారు అనడానికి నిన్న మీటింగ్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. మీటింగ్ కూడా కాదు, ఒక విగ్రహావిష్కరణ. అదేం బహిరంగ సభ ఇంకోటి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కేవలం 3 వాహనాల్లో మాత్రమే వెళ్ళాలి, కేవలం 100 మంది మాత్రమే ఉండాలి. ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడైనా లేదంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఆయనకు మాత్రం మేము 3 వెహికల్స్ మాత్రమే అనుమతిస్తాం, 100 మంది కంటే ఎక్కువ వస్తే మేము ఊరుకోమని చెప్పి పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిన్న ఏదైతే మొత్తం ఒక బారికేడ్లు మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఏదైతే చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దారి పొడుగున జనం మీరు ఈ ప్రాంతానికి రావాలి, మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే మేము మీకు అండగా ఉంటామని చెప్పినట్టుగా నిన్న మనకు క్లియర్ గా కనపడింది. ఎందుకంటే వాళ్ళు 100 వెహికల్స్ అంటే 100 మంది జనాభా అంటే దాదాపుగా 1,00,000 మంది నిన్న తాడేపల్లి నుంచి ఎక్కడెక్కడ మధ్యలో గుంటూరులో స్వాగతం చెప్పిన వాళ్ళు కావచ్చు, పేరేచర్లు కావచ్చు, మేడిగుంటూరు కావచ్చు, లేదంటే సత్తెనపల్లి కావచ్చు, ఇలా ఎక్కడికక్కడ చూస్తే దాదాపుగా 1,00,000 మంది జనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 3 కార్లలో మాత్రమే రావాలని చెప్తే దాదాపుగా 300 నుంచి 400 కార్లతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికక్కడ స్వాగతం పలికి ఆయన వెంట ఆ కార్లతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కార్ నంబర్స్ కూడా తెలియచేయాలని ఒక షరతు పెట్టారు కదా, మరి ఏమండి? కార్ ఎవరెవరైతే ఏ కార్లో వస్తున్నారో వాళ్ళ నంబర్స్ కూడా మాకు చెప్పాలి అని కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, పాటించారా మీరు అవన్నీ? ఎవరికి తెలిసింది ఎవరు ఎలా వస్తారో? మేము ఏమన్నా వెహికల్స్ పెట్టి తీసుకొని వెళ్తుంటే ఇదిగో పలానా వెహికల్ లో మేము వెళ్తున్నామండి, పలానా వెహికల్ నెంబర్ ఇది, ఆ వెహికల్ లో పలానా మనుషులు ఉంటారని మేము చెప్పడానికి ఉంటుంది. సత్తెనపల్లి నుంచి ఎవరు వస్తారు, మాచర్ల నుంచి ఎవరు వస్తారా, దారిలో గుంటూరు నుంచి ఎవరు వస్తారు, లేదంటే మధ్యలో మంగళగిరిలో ఎవరన్నా మాకు స్వాగతం చెప్పడానికి వస్తారో మాకు ఎలా తెలుస్తుంది? వెహికల్ నెంబర్ ఇవ్వమంట అడగటానికి. ఆ రూల్స్ పెట్టిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా. బుద్ధి జ్ఞానం లేకుండా రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తా ఉంటే దానికి పోలీసులు వంతబాడుతూ ఆ డైరెక్షన్ లోనే ఇక్కడ మేము నడుపుతాము, ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతామంటే నిన్న ప్రజలు చూపించారు కదా మేమంటే ఏంటనేది. సో ప్రజల్లో వచ్చేటటువంటి తిరుగుబాటుతో ఎవరైనా కూడా ఆ ప్రభుత్వం లేదంటే అక్కడ ఉన్నటువంటి పాలకులు ఖచ్చితంగా దాని ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనేది నిన్న ప్రజలు వచ్చినటువంటి స్పందన తెలియజేస్తా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అసలు అడ్డుకోకపోతే ఏమి గొడవ ఉండదు కదా. మేము ఆ పర్యటనకి వెళ్తాం వస్తాం, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు ఎక్కడికి, ఆయన వెళ్తే ఎంతో మంది రావాలి అని చెప్తే చూశారు కదా ఎంతమంది వచ్చారు. సో ఒకటైతే క్లియర్ గా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనగదొక్కాలని ప్రయత్నిస్తే మనం ఒక బంతిని ఎంత బలంగా మనం తొక్కి పెడితే వెమ్మటనే అంత వేగంగా పైకి వస్తుందో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంతే వేగంగా ఎదుగుతారన్నటువంటి విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నిన్న సత్తెనపల్లిలో ఒక జన సునామీని చూసాం. ఈ 1 సంవత్సర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది, ఎంత వరస్ట్ గా ఉందనడానికి నిన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మేజర్ గా మీరు అక్కడ చూస్తే విజువల్స్ లో మహిళలు, రైతులు, యువత ఎక్కువ కనపడుతున్నారు. యువత, రైతులు, మహిళలు. సో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైతే బాగా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మెజారిటీ రైతులు చూస్తే ఎక్కడ గిట్టుబాటు ధరలు లేవు. రైతాంగానికి సంబంధించి మొన్న అదే పల్నాడు జిల్లాలో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. యువతకు ఒక్క ఉద్యోగం లేదు, ఉన్నటువంటి ఉద్యోగాలను పీకేసినటువంటి పరిస్థితి. సో మహిళలకు వీళ్ళు ఇస్తానన్నటువంటి ఏదైతే వాగ్దానాలు నెరవేర్చినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మేమందరం ఉన్నాం, మీ వెంట నడుస్తాం, మళ్ళీ మీరే అధికారంలోకి రావాలి అని చెప్పి మద్దతుగా వచ్చారనేది క్లియర్ గా జనాలను చూస్తే, జన స్పందన చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ఎక్కడో గ్యాదర్ చేస్తేనో ఎలా తీసుకొని వస్తేనో ఆ స్పందన ఉండదు.
మీరు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా, ఎందుకంటే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకుంటుంటే పొలాల్లో కూడా బైక్లు వేసుకుని వెళ్ళారు. పొలాల వెంబడి కూడా మహిళలు ఏదైతే నడుచుకుంటూనో పరిగెత్తుకుంటూనో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, సో అక్కడ రెంటపాలెం అనేటువంటి గ్రామానికి వెళ్ళాలనేటటువంటిది వాళ్ళు ఎక్కడెక్కడ కిలోమీటర్ల దూరంలో ఆపినా కూడా వాళ్ళు పొలాల వెంబటో లేదంటే ఇంకా వాగులు వెంబటో నడుచుకొని వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న కనపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ అనేది రోజు రోజుకి పెరుగుతుంది, వీళ్ళ ప్రభుత్వానికి రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది అనేది నిన్న మీటింగ్ ద్వారా అర్థమైందనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తాం. వెంకటరెడ్డి గారు, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఈ టూర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజలతో మమేకమై వెళుతూ ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా ఒక సెక్యూరిటీని మనం చూసాం. సెక్యూరిటీ ఎంతవరకు ప్రభుత్వం ఇవ్వడంలో విఫలమైందో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న తండోపతండాలుగా తరలి వచ్చారు అక్కడికి. ఊహించిన దానికంటే అసలు వైసీపీ శ్రేణులు కూడా ఊహించలేదట ఎంతగా తరలి వస్తారు స్వచ్ఛందంగా అని. సెక్యూరిటీ విషయంలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న వాళ్ళు సెక్యూరిటీ కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి సెక్యూరిటీని పెట్టారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి ఆ ప్రజల్ని అడ్డుకోవడానికో సెక్యూరిటీని పెట్టారు. ఎందుకంటే మీరు చూస్తే ఆ రెంటపాల్ అనేటటువంటి ఒక గ్రామం చుట్టుపక్కల ఆ గ్రామానికి ఎవరో రాకూడదని దాదాపుగా 25 చెక్ పోస్టులు పెట్టారు. ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర మినిమం మీకు 10 మంది పోలీసులు ఉంటారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర రాకుండా అడ్డుకోవడం కోసం అంటే పోలీస్ వ్యవస్థను అంతా చెక్ పోస్టుల దగ్గర పెట్టారు. అదే మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటటువంటి దారి వెంబడి కానీ సెక్యూరిటీని పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఇంకా ఫ్రీగా తొందరగా ఆ ప్రాంతానికి చేరుకునేటటువంటి అవకాశం ఉండేది. పోలీసులు లేకపోవడం వల్ల మా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులే వాళ్ళే పోలీసులు డ్యూటీ తీసుకుని వాళ్ళందరినీ కొంచెం నెట్టుకుంటా ముందుకు వెహికల్ కదాల్సినటువంటి పరిస్థితిలో ఉదయం బయలుదేరితే దాదాపు 9:30 సమయంలో బయలుదేరితే సాయంత్రం 5 అయినటువంటి పరిస్థితి. 79 కిలోమీటర్లు. ఎందుకు అంత టైం పట్టిందంటారు? 7 గంటల సమయం ఎందుకు తీసుకున్నారు? ఒకటి విపరీతమైనటువంటి జనం, 2 పోలీసులు ఎక్కడికక్కడ క్లియరెన్స్ ఇవ్వకపోవటం, పోలీసులు అడ్డుకునే దాని మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ ని ఆ ఎదురుగా ఉన్నటువంటి వేలాది మంది జనాన్ని లేదు ఇదిగోండి మీరు వెహికల్ కి తప్పుకోండి, రోడ్డుకి ఇరువైపులా ఉండండి అని చెప్పి వాళ్ళమంతా క్లియర్ చేసుకుంటా ముందు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని కదిలించుంటే తొందరగా వచ్చేది. అంటే పోలీసుల వైఫల్యం ఒకటి, జనాలు విపరీతంగా రావటం. విపరీతంగా వచ్చినప్పుడు ఏం చేయాలి? పోలీసులు ఇదిగోండి ఆ కార్యకర్తలు ఎలా క్లియరెన్స్ గా వెహికల్ ని సైడ్ నడుపుతా ఇలా వెహికల్ ని చుట్టుపక్కల జనాలను అటు జరగండి, వెహికల్ ముందుకు వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని చెప్పుకుంటా ఎలా తీసుకొని వస్తున్నారు. అది చేయాల్సిన డ్యూటీ ఎవరు? పోలీస్ యంత్రాంగం చేయాలి. పోలీస్ యంత్రాంగం ఆ డ్యూటీ వదిలేసి ఏం చేశారు? మీరు వెళ్తున్నారా రెంటపాల మీ ఆధార్ కార్డు చూపించండి, మీరు వెళ్తానికి వీలు లేదు, లేదంటే ఎక్కడికక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయటం, కొట్టడం, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఫెయిల్ చేయాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పోలీస్ యంత్రాంగం పనిచేసినప్పుడు, కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు ఇప్పుడు పోలీసులు ఎంతమంది పెడతారు? మహా అయితే 1000-2000, 1,00,000 మంది జనం వస్తే ఏం చేయగలుగుతారు? 1000 మంది పోలీసులు. అదే నిన్న జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి నిన్న కూడా 1,00,000 మంది పోలీసులు పెట్టుంటే మరి ఆ 1,00,000 మంది జనాలకు సరిపోయేది ఒక్కో మనిషికి ఒక పోలీసుని. సో అలా అంతమంది పోలీసులు పెట్టలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతమంది జనం రారులే, మనం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం కదా అనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం కూడా వెళ్ళింది. కానీ ఊహించనంత జనం, ఆ వచ్చినటువంటి జనం కూడా విపరీతమైనటువంటి ప్రజా స్పందన, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చూపినటువంటి అభిమానం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఉన్నామని ఇచ్చినటువంటి సంకేతాలు, ఇవన్నీ ఈ ప్రభుత్వ పతనానికి సత్తెనపల్లి వేదిక ఒక ఆరంభం అయిందని చెప్పాలి. పల్నాడే దానికి వేదిక అయిందని చెప్పాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాలి. ఒక పరామర్శకి వెళ్తేనే లక్షలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నచ్చినటువంటి జనాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో వెన్నులో వణికి పుట్టింది. కాబట్టి అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే మరికొంతమంది మీద కావచ్చు నిన్న కేసులు పెట్టింది. ఇంకో కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పతనానికి ఇది ఆరంభం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అండ్ వెంకటరెడ్డి గారు, ఎప్పుడు కూడా అది ఎంత పెద్దటి సిచ్యువేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చాలా ఒక స్మైలీ ఫేస్లోంచే మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం, నవ్వుతూనే చొరకలంటించిన సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. బట్ నిన్నెందుకు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు, సీరియస్గా మాట్లాడారు, ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న ఒక భావోద్వేగమైనటువంటి సంఘటన అండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఒక కొడుకును పోగొట్టుకున్నటువంటి తండ్రి, ఆ కొడుకును పోగొట్టుకున్నటువంటి తండ్రి, కొడుకు తలకొరువు పెట్టాల్సినటువంటి కొడుకుకి తండ్రే తలకొరువు పెట్టినటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి రెంటపాల ఇన్సిడెంట్. అతని వయసు 37 ఏళ్ళు.
అతను నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం, మా పార్టీలో ఉప సర్పంచ్. మీకు తెలిసి ఎక్కువ కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం వైపు ఎక్కువ ఉంటుంది మెజారిటీ. కానీ ఆ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి అనడానికి ఒక నాగమల్లేశ్వరరావు గారు ఏంటి మీరు అన్నట్టు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి వేధింపులో కారణం అని చెప్పాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినటువంటి సంఘటనలో ఆయన ఒక భావోద్వేగానికి గురయ్యారు. అందుకని మీకు ఆ సీరియస్నెస్ అనేది, ఎందుకంటే ఆయన తన కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి కొడుకు విగ్రహాన్ని ఆ గ్రామంలో కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకోవటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రావాలని చెప్పి పిలవటం, వస్తున్నటువంటి సందర్భంలో ఆ నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులను కూడా పోలీసులు ఆపినటువంటి సందర్భంలో నిన్న నాగమల్లేశ్వరరావు గారు ప్రెస్తో మాట్లాడారు. మీకు దయచేసి మీ కాళ్ళకి దండం పెడతా, మా బంధువులను కన్నా ఇక్కడికి అలౌ చేయండి. ఒకవేళ మీరు అలా అలౌ చేయకపోతే బంతిని మీరు బలంగా ఎలా కొడితే మళ్ళీ అలా వేగంగా వచ్చిందో మేము కూడా అలానే తయారవుతాం. సో ఇది నా కొడుకును పోగొట్టుకున్నటువంటి సంఘటనలో విగ్రహావిష్కరణకు నా కుటుంబ సభ్యుల్ని బంధువులను కూడా మీరు అలౌ చేయకుండా ఊరు బయట ఆపుతున్నారు, రానిట్లేదు ఇక్కడికని చెప్పి ఒక భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితిలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చూసినాక ఎవరైనా 37 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నప్పుడు చేతికి అప్పుడే అంది వచ్చినటువంటి కొడుకుని వాళ్ళకి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి సంఘటనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ, ఎందుకంటే ఎక్కడికక్కడ ఎవరికక్కడ అంచివేయాలి, నోరెత్తితే దాని మీద నోటీసులు ఇవ్వాలి, కేసులు పెట్టాలి, ఇంకా మళ్ళీ నోరెత్తుంటే అవసరమైతే చంపేయాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సీరియస్ గానే సమాధానం చెప్పాలి. నిన్న ఒక సామాజిక వర్గం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మద్దతు ఉన్నటువంటి ఒక సామాజిక వర్గంలో కూడా వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైపు ఉంటే వాళ్ళను కూడా వేధిస్తా ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు అలాంటివి లేవు. అందుకని నేను అన్ని పేర్లు మీకు చెప్పారు. తలసాని రఘురామ్ గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా మొన్నటికి మన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన కూడా అదే సామాజిక వర్గం. 50 ఏళ్ల జర్నలిజాన్ని జైలుకు పంపించాడు. 50 ఏళ్ళు ఒక విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసినటువంటి వ్యక్తిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి ఛానల్లో పనిచేస్తున్నాడని, సో ఆయన ఛానల్లో ఆయన హోస్ట్ గా ఉన్నాడని చెప్పి ఆయన కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నప్పుడు ఇది ఖచ్చితంగా అప్రకటిత ఎమర్జెన్సీగానే మనం భావించాలి. కాబట్టి ప్రజలు కూడా ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితులు నడుస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ పత్రం అయ్యేదాకా ఖచ్చితంగా ఉంటారని మాత్రం క్లియర్ గా నిన్న జరిగినటువంటి సంఘటనతో కనపడింది. వెంకటరెడ్డి గారు, మన పేర్లు తీగిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా మనం చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక పార్టీ, కమ్మ సామాజిక వర్గం అంటే అత్యధికంగా ఉండేవాడు ఒక పార్టీ, ఇలాగా మనం సామాజిక వర్గాలను పార్టీలను కలిపి చూడాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పుడు కమ్మ అనేవాళ్ళు అంటే ఒక సామాజిక వర్గ వాళ్ళు వైసీపీ పార్టీలో ఉండకూడదా? చాలా డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేశారు. ఎలా చూడాలంటారు? అసలు రాజకీయాలు అనేవి ఈ మతాలకు అనుగుణంగా కాదు కదా మనం చూడాల్సింది. ఇక్కడ రాజకీయాలు అంటే నిజంగా మతాలకి కులాలకి అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా నడవాలి. కానీ ఇక్కడ నారా లోకేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఈ రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత మూర్ఖంగా పిచ్చితనంగా రాజకీయాలని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పిచ్చి కుక్కని చేతిలో పెట్టుకొని ఇది వెళ్ళి దాన్ని వదిలేస్తే ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళి కలిసిద్ది. ఇప్పుడు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేస్తే మమ్మల్ని కలిసిద్ది, రేపు పొద్దున ఇంకోళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి అక్కడ వదిలేస్తే వాళ్ళని కలిసిద్ది. అలానే నారా లోకేష్ రెడ్ బుక్ లో ఈరోజు ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదులుతా ఉన్నాడు. దాంట్లో కమ్మ సామాజిక వర్గం లేదు, కాపు సామాజిక వర్గం లేదు, రెడ్డి సామాజిక వర్గం లేదు. అతనికి ఎవ్వరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద వదులుతా ఉన్నాడు. దానిలోనే ఈరోజు వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ నాగమల్లేశ్వరరావు అనే అతను ఉప సర్పంచ్, అతను అక్కడ కమ్మ సామాజిక వర్గంగా ఉండి ఆ ఊర్లో వైఎస్ఆర్సీపీ తరఫున అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని వేధించాలి. అలానే దేవినేని అవినాష్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీయే, ఒకప్పుడు తెలుగుదేశం నుంచి గుడివాడ పోటీ చేసినటువంటి అభ్యర్థి, కానీ అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి అతన్ని వేధించాలి. తలసాని రఘురామ్ గారు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి చాలా సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. ఆయన మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడని కేసు పెట్టారు. ఆయన సంబంధం లేనటువంటి కేసులు. విజయవాడలో అంటే బోట్ వదిలి ఆ బ్యారేజీని కోల్చిపోయడానికి కేసు పెట్టారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కేసులు. అదేవిధంగా మీరు చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారు
పోసాని కృష్ణమురళి గారు, ఆయన ఎప్పుడో నంది అవార్డులు కమ్మ అవార్డులు అన్నాడని చెప్పి ఆడెవడో మనోభావాలు తెల్లార్లు దెబ్బతిన్నాయి అని చెప్పి వాడేళ్ళు కేసు పెట్టాడు 8 ఏళ్ళ తర్వాత. సో ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రభుత్వం వేధిస్తుంది. నారా లోకేష్ క్లియర్ గా కమ్మ సామాజిక వర్గం అంటే వేరే పార్టీలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఒక హుకుం జారీ చేశాడనేది కనపడుతుంది కదా. ఈ ప్రభుత్వం పతనంలో రేపు కమ్మ సామాజిక వర్గం కీలకంగా కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూల్చేది రేపు పొద్దున కమ్మ సామాజిక వర్గమే. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గంలో నిజాయితీగా ఉన్న వాళ్ళు, నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని ఈ నారా లోకేష్ వేధిస్తా ఉన్నాడు. వాళ్ళు ఉంటే తెలుగుదేశంలో ఉండాలి, లేదంటే రాజకీయాలను తప్పుకోవాలని చెప్పి ఒక హుకుం జారీ చేస్తూ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఇదే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పతనానికి మొట్టమొదటి మెట్టుగా వాళ్ళే ఉండబోతున్నారు అనేది స్పష్టంగా ఇప్పుడు 1 సెకండ్ స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది అది. ఎందుకంటే ఇదే కమ్మ సామాజిక వర్గాన్ని నారా లోకేష్ రెడ్ బుక్ లో భాగంగా వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఆ సామాజిక వర్గం ఈరోజు బయటకు వచ్చి నిలబడతా ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిన్న విగ్రహావిష్కరణ జరిగింది. అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాగమల్లేశ్వరరావు గారి విగ్రహం సత్తెనపల్లి రెంటపాలలో జరిగింది. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పతనానికి ఈ ప్రభుత్వ పతనాన్ని కోరుకుంటుంది అదే కమ్మ సామాజిక వర్గం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అండ్ నారా లోకేష్ గారు మన మాటలు కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఒకడు ఉండేవారు, అప్పట్లో నల్ల జుట్టు ఉండేది, ఇప్పుడు తెల్ల జుట్టు అయింది, అర్థమైందా రాజా అన్నారు. మీకేమన్నా అర్థమవుతుందండి? ఆయనకి ఇప్పుడు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎట్లానే పెడతాం పని. ఆయనకి అర్థమైతే ఆ పేర్లు పెట్టి పెట్టమండి, నల్ల జుట్లు తెల్ల జుట్లు. ఇప్పుడు ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి నల్ల జుట్లు తెల్ల జుట్ల గురించి మాట్లాడేది ఏంటి? విద్యకు సంబంధించి ఏమన్నా మాట్లాడాలి అంతే తప్ప నల్ల జుట్లు తెల్ల జుట్లు లేదంటే ఇంకా నయం డాష్లు అంటే వాళ్ళ పద్ధతి సంస్కారం అదే. వాళ్ళ పద్ధతులు సంస్కారం తెలుగుదేశం వాళ్ళు ఎలానే ఉంటాయి. అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఇప్పట్లో అసలు అడిగిన దానికి ఏంటి మీరు చెప్పేది ఏంటి? అయ్యా 87 లక్షల మందికి అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇవ్వాలైతే ఎందుకు 67 లక్షల మందికి ఇస్తున్నావు, మిగిలిన 20 లక్షల మంది ఎందుకు ఇవ్వట్లేదంటే నల్లబొచ్చు తెల్లబొచ్చు అంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అడిగింది ఏంది, నువ్వు సమాధానం చెప్పేది ఏంది? అయ్యా ఫీజు రియంబర్స్మెంట్ 4200 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఈ ఏడాది కాలంలో ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదంటే నల్లబొచ్చు తెల్లబొచ్చు లేదంటే తల్లి చెల్లి. ఇదే అండి ఓ మంత్రి మాట్లాడేది. అయ్యా ఎందుకు వసతి దీవెన 2 సంవత్సరాల్లో 1100 కోట్లు చొప్పున 24 కోట్లు ఇవ్వలేదంటే తల్లి చెల్లి నువ్వు సైకోవి. ఇవా అండి అడిగి చెప్పేది? మేము అడిగింది ఏంటి, ఆయన సమాధానం చెప్పేది. బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రిగా పనిచేయండి. రోడ్డును పోయేటటువంటి ఏదో పిచ్చివాగుడు వాగే వాళ్ళలాగా ప్రవర్తించొద్దు నారా లోకేష్ గారు అని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. నిన్న కూడా ప్లకార్డులు పట్టుకుని రప్పా రప్పా నరికేస్తామంటూ కొన్ని ప్లకార్డ్స్ కూడా చూసాం. ఏం చెప్తారు? ఏముంది ఇప్పుడు రప్పా రప్పా నరికేస్తాను కానీ నరికేరు కదా. ఏమి ప్లకార్డు పట్టుకున్నంత మాత్రం సినిమా డైలాగ్ చెప్పినంత మాత్రం ఇల్లు నరికేస్తారా? మరి అంటే అనుకుని డైరెక్ట్ గా నరకమన్నప్పుడు సంపమన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టండి అన్నాడు. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారిని? ఆయన మీద కూడా కేసులు పెట్టాలిగా. ఇంకో ఆయన ఉంటాడు పవన్ కళ్యాణ్ అని, ఆయన ఎప్పుడు నిద్రలేగుతాడో ఎప్పుడు పడుకుంటాడు. కుంభకర్ణుడు 6 నెలలకు ఒకసారి నిద్రలేసినప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు నిద్రలేగుతా ఉంటాడు. ఆయన మాట్లాడతాడు చెప్పులు తీసుకుందానండి, పేకలు బిస్కి చంపేయండి, ఆనా డాషు ఈనా డాషు అని చెప్పి. మరి ఏం చేయాలి? అట్లాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? మొన్నటికి మన జేసీ ప్రభాకర్ రెడ్డి మామూలు కొవ్వెక్కి మాట్లాడాలి. తెలుగుదేశం వాళ్ళకి మీకు సిగ్గు సెర ఉంటే, మీకు సీవుని ఎత్తుంటే వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపిరండి, నరికేయండి, తొక్కేయండి అంటున్నాడు. వాళ్ళు ఏమో చేయమంటున్నారు డైరెక్ట్ గా. ఆయన ఎవరో ఒక అభిమాని, ఆయన ఒకప్పుడు తెలుగుదేశం అంట, ఇప్పుడు కూడా తెలుగుదేశం మెంబర్షిప్ ఉందంట. తెలుగుదేశం మెంబర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దానికి వచ్చి ఒక ప్లకార్డు పట్టుకున్నాడు, రప్పా 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 అని. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈసారి అభిమానం ఇటువైపు టర్న్ అయ్యిందా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన వ్యతిరేకంగా ఉండి ఇటు వచ్చి ప్లకార్డు పట్టుకున్నాడా ఏంటనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సో ఆ ప్లకార్డు పట్టుకుంటే అంత మాత్రం ఆయన అయిపోయిందా? మరి సాక్షాత్తు పాలకులే మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు భూతం దెయ్యం భూస్థాపితం చేయాలని ఆయనే మాట్లాడుతున్నాడు. మరి వీళ్ళు మాట్లాడితే కరెక్ట్, వాళ్ళు ఎవరో ప్లకార్డు పట్టుకుంటే తప్పంటే అట్లా? ఏం సినిమా డైలాగులకి ఏమన్నా ఉరిశిక్ష చేస్తారండి?
సినిమా డైలాగ్ ఎవడ వాడకూడదా? మనల్ని ఎవడో ఆపేది, మీ ఇష్టంతో మీరు చెల్లరేగండి అన్నాడు. అదే హాకీ స్టిక్స్ ఇంకోటి ఏదో రాడ్లు తీసుకొని తిరగబడదాం రమ్మన్నాడు పవన్ కళ్యాణ్. మరి వీళ్ళందరిని ఏమనాలి? వీళ్ళందరూ వయసుతోనో వీళ్ళందరూ అనుభవంతో పోల్చుకుంటే అతను ఎవడో పిల్లాడే కదా. సో అతను ఏదో ప్లకార్డు పట్టుకుంటే అతని మీద కేసులు పెట్టి మరి వీళ్ళందరి మీద కూడా పెట్టాలి కదా. సో ఒకటైతే స్పష్టం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి మేమేం కోరుకోవట్లా. మేము వాళ్ళని ఏదో రప్ప వేసేస్తాం, మేము అట్లాంటివి మాట్లాడట్లా. కానీ అతను కూడా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ప్లకార్డులు పట్టుకున్న అబ్బాయి టీడీపీకి సంబంధించిన కార్యకర్త అని కూడా మనం వింటూ ఉన్నాం. వాస్తవమేనా? ఎస్, టీడీపీ కార్యకర్త, టీడీపీ ప్రాథమిక సభ్యత్వం ఉంది. సో మరి అతను ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం మీద అతనికి అంత వ్యతిరేకత పెరగడానికి మరి చంద్రబాబు నాయుడు గారే కారణమై ఉండాలి కదా. మరి నిజంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పట్టుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తి రప్ప వాళ్ళని వేసేయాలంటున్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో చూడండి. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత దమనకాన్ని చేస్తుందో చూడండి. తెలుగుదేశం కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని వేసేయాలంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని నరికేయాల్సిందే తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు. మరి అప్పుడు దానికి అర్థం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏదైతే ఒక రాక్షసంగా వ్యవహరిస్తుందనే కదా దానికి అర్థం. సో మరి దానికి ముందు సమాధానం చెప్పాల్సింది అదే లోపల బయట కింద పైన లేదా నల్ల జుట్టో తెల్ల జుట్టో అన్న నోటికి ఏదో వస్తే పిచ్చివాగుడు వాగే నారాలోకి సమాధానం చెప్పాలి. మరి మీ ప్రాథమిక సభ్యత్వం ఉన్న కార్యకర్త అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఈ తెలుగుదేశం వాళ్ళని రప్ప వేసేయాలంటున్నాడు. మరి మీరు అతను ఏం మోసం చేశారో, మీ వల్ల అతను ఎంత ఇబ్బంది పడ్డాడో, ఈ మీకు ఓటేసి మీకు ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు వచ్చాడో ముందు అదేదో ఆలోచించుకొని దానికి సమాధానం వాళ్ళు చెప్తే అప్పుడు దాని మీద మనం పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిన్న చూసిన జన సందోహానికి సంబంధించి వైసీపీ శ్రేణుల్లో ఒక బూస్టప్ వచ్చింది. ఓకే, చాలా త్వరగానే వైసీపీ ఆ ఓటమి నుంచి కోలుకుంది. కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ప్రజల్లోకి వెళ్ళడానికి సన్నాహం అవుతున్నారు అనేది వినపడుతున్న మాట. మీరేం చెప్తారు? ఎట్లా ఉండబోతుందంటే కూడా ప్రజల్లోకి వెళ్ళాం, నిన్న కూడా ప్రజల్లోకి వెళ్ళింది, మొన్న పొగాకు రైతుల దగ్గర కూడా ప్రజల్లోకి వెళ్ళింది, మొన్న తెనాలి కూడా ప్రజల దగ్గరికి కదా వెళ్ళింది. మేము ఆ పార్టీ మీటింగ్ ఏం కాదు కదా. అక్కడ కూడా ఎవరైతే ముగ్గురు యువకులు ఈ పోలీసులు చేతిలో దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వెనక్కి వెళ్ళాము. ఆ కుటుంబంలో పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది. సో వాళ్ళందరికీ మేము మద్దతు ఉన్నాము. సో మీ వాళ్ళు చేసింది తప్పేం కాదు, పోలీసులు అదే తప్పని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థమైంది. సో ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో మీరు అన్నట్టుగా ఒక సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మూట కట్టుకోవడం. సో దానికే ప్రజలు ఈరోజు వెల్లువెత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి అభిమానం, ఆయన కోసం స్వచ్ఛందంగా ఈరోజు తరలి వస్తున్నటువంటి జనం గంటలు వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. దాదాపు 7-8 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎండల్లో వెయిట్ చేస్తున్నటువంటి జనం. సో అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే శ్రీలంక, బంగ్లాదేశ్ లో ఏ విధంగా తిరుగుబాటు వచ్చిందో ప్రజలే డైరెక్ట్ గా నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాటు చెప్పేటటువంటి అవకాశం కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే అది కనపడతా ఉంది క్లియర్ గా. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇస్తానన్నటువంటి వాగ్దానాలను అమలు చేసి ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం అనేది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మీరు అన్నట్టుగా అటువంటి సిచ్యువేషన్ రాదు. లేదంటే బంగ్లాదేశ్, శ్రీలంకలో డైరెక్ట్ గా ఎలా వెళ్ళి తిరుగుబాటు చేశారో ప్రజలు, అలాంటి తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ లో ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంపై రాబోతుంది అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.